ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదానికి గురైన ఓ ఇంటిని ఎమ్మెల్యే గణేష్ పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా మధిరలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రోడ్డుకి ఇరువైపులు ఉన్న మురుగు కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టారు. ఖమ్మం జిల్లా కోర్టు ఎదుట జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు దీక్ష చేపట్టారు. కోర్టుల్లో ఖాళీలు భర్తీ చేసి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని పలు పాఠశాలల్లో పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడమే లక్ష్యమని ట్రస్ట్ చైర్పర్సన్ తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలోని 100 పడకల ఏరియా ఆసుపత్రి పనులను కలెక్టర్ దివాకర పరిశీలించారు. 4 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విశ్వనాథపల్లిలో ప్రభుత్వ బడిని తనిఖీ చేశారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో ఓ ఆటో డ్రైవర్ మానవత్వం చాటుకున్నాడు. ఆటోలో మర్చిపోయిన నగల బ్యాగ్ ను పోలీసులకు అప్పగించాడు. ఆటో డ్రైవర్ జాన్ ను మల్కాజ్గిరి పోలీసులు సన్మానించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం బస్టాండ్ నుంచి ఐటీడీ కార్యాలయం వరకు గిరిజనేతరులు ర్యాలీ చేపట్టారు. గిరిజనులు కబ్జా చేసిన స్థలాన్ని ఖాళీ చేయాలని వారు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆపరేషన్ చబుత్రా పేరిట పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న 78 మందిని అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 10 బైకులు జప్తు చేశారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని హుక్కా కేంద్రాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమతి లేని 4 హుక్కా కేంద్రాలపై కేసు నమోదు చేసి 7గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో 2 అదృశ్యమయ్యారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన నజియా బేగం, నౌషద్లు అదృశ్యమైనట్లు తెలిపిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా ఉప్పులింగాపూర్లో శిశువు విక్రయం కేసుని పోలీసులు ఛేదించారు. చిన్నారిని సఖీ సెంటర్ కు తరలించిన పోలీసులు 2 మధ్యవర్తులను అరెస్టు చేశారు. హైదరాబాద్ మూసాపేటలోని ఎలక్ట్రానిక్ వాహనాల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న 3 పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 బైకులు, 1,38,000 స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నార్సింగ్ లో ద్విచక్ర వాహనాల చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు వెంకటేష్ ను అరెస్టు చేసి 14 బైకులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ వారాసిగూడలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపు తప్పి భారీ వృక్షాన్ని ఢీకొట్టింది. అప్రమత్తమైన స్థానికులు లారీ డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. కుమార్తె ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 2 అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ధర్మారంలో 2 సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఈతకు వెళ్లి 8 ఏళ్ల బాలుడు చనిపోయారు. ముమ్మర గాలింపు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందం మృతదేహాలను వెలికితీసింది.